యూట్యూబ్ ఛానల్ వ్యూయర్స్ అందరికీ నమస్సుమంజలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా కొంచెం డిఫరెంట్ వెరైటీ శారీస్‌తో మీ ముందుకొచ్చాను. ఆహ్, కొంచెం మొన్న వీడియో కొంచెం లేట్‌గా పంపిస్తున్నాను. అనుకోకుండా కొన్ని పర్టిక్యులర్ రీజన్స్ వల్ల కొంచెం లేట్ అయింది. కొంతమంది కాల్స్ చేసేస్తున్నారండి. కాల్స్ ఎవరు చేయొద్దు. ఆన్సర్ చేయరు మన పిల్లలు. మేము నలుగురు, ఐదుగురు ఆన్సర్స్ చేస్తాము. సో, మేము కాల్‌కి ఆన్సర్ చెయ్యము. ఖాళీగా కూర్చొని ఫోటోలు పెట్టొద్దు. మొదలు పెట్టడమే డిస్టర్బ్డ్‌గా మొదలు పెట్టేసింది రాదమ్మా. తిక్క రాదమ్మా. దారిలోకి వచ్చేసింది. ఇది కనకాంబరం కలర్ అండి. జార్జెట్‌లో సెమీ జార్జెట్స్ వస్తాయి కదా! అలా వచ్చింది. ప్రింట్ డిజిటల్ ప్రింట్ లాగా వచ్చింది కానీ మామూలు బ్లాక్ ప్రింట్సే వేశారు. చెక్స్ జరీ చెక్స్ వచ్చినాయి. కొంచెం రిచ్ పళ్ళు ఇచ్చారు. శారీ మొత్తం అంతా ఇలా వచ్చిందండి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేస్తుందండి ఇందులో. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. పైన కింద మనకి జరీ కోటక్ బోర్డర్స్ ఎలా వస్తాయో అలా ఇచ్చారు. ఎక్కువ ఓపెన్ చేసేస్తే మళ్ళీ ఈ సారీ మడత మారిపోయినా కంగారు పడకండి. ఎందుకంటే నేను కొంచెం ఓపెన్ చేసి కొన్ని చీరలు చూడాలేమో అనిపిస్తుంది. మళ్ళీ మీ దగ్గరకు వచ్చాక మీరు చెక్ చేసుకునే బదులు నేను కానీ ఇంత వర్క్లో చేయలేకపోతున్నాను. బట్ ఐ విల్ ట్రై టు డూ దట్ వర్క్ ఆల్సో. అంటే నా ఉద్దేశం మడతలు మారుతాయని. సెమీ బిన్ని జార్జెట్స్ అండి ఇవి. ఇవి చాలా బాగుంటున్నాయి. అందుకనే మళ్ళీ తెప్పించాను. ముందు 2 సార్లు తెప్పించినవి బాగా వెళ్ళాయి నా దగ్గర. కొన్ని అమ్మకు కూడా ఉంచినట్టున్నాను. ఇది రిచ్ పళ్ళుతో కనకాంబరం కలర్ అనొచ్చు. మిర్చి రెడ్ కాంబినేషన్‌లో గోల్డ్ జరీతోటి మొత్తం అంతా జరీ లైన్స్ అడ్డంగా వచ్చినాయండి. చాలా బాగుంది. పైన కింద సిమిలర్ బోర్డర్స్, పళ్ళు బోర్డర్స్, బ్లౌజ్ ఈ కలర్. నేను ఇంత క్లియర్గా చూపించిన తర్వాత ఫోటోలు పెట్టమని చాలాసేపు విసిగించి మహాతల్లి వీళ్ళిద్దరు తగులుతున్నారు మనకి. చాలా విసిగించేస్తున్నారు పిల్లల్ని అయితే. నేనైతే పర్వాలేదు చిన్న పిల్లలేమోలే కావాలని అనుకుంటాను. మా పిల్లలు మాత్రం వెక్స్ అయిపోయి తిడుతున్నారు. నిజాలు చెప్పేస్తున్నారు రాదమ్మా. అలా ఎవరి చేత ఏం మాట అనిపించుకోకూడదు. నచ్చితే కొనుక్కోవాలి లేకపోతే మానేయాలి. ఇసుకిచ్చుకోండి. సేమ్ నాకుంది. నేను కట్టుకోవడం చూసే ఉంటారు మీరు. ఉంటుంది చీర నేను కట్టుకుంటున్నాను. గ్యాప్ బోర్డర్స్ కింద ఇచ్చారు. నా పైన కింద గ్యాప్ బోర్డర్స్ వస్తే ఇందులో పైన స్మాల్ బోర్డర్ ఇచ్చారు. రిచ్ పళ్ళు ఇచ్చారండి. వైలెట్ కలర్ అండి. కలర్ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే మనకి పిక్చరైజేషన్లో ఒక్కొక్కసారి బ్లూలా కనిపిస్తుంది వైలెట్. నేను మెన్షన్ చేసింది క్లియర్గా తీసుకోండి. కలర్స్ రాదమ్మా చెప్పేస్తున్నాను అనుకోద్దు. క్లియర్గా చెప్తున్నాను. రిచ్ పళ్ళు వైలెట్ కలర్ జరీ ఎక్కువ డామినేట్ చేస్తుంది. రిచ్ బ్లౌజ్ సిమిలర్గానే ఉన్నాయి. చిన్న డిజైన్ వేరియేషన్స్ తోటి బాటిల్ గ్రీన్కి మంచి వైలెట్ కలరు గ్యాప్ బోర్డర్స్లో ఒక రేంజ్లో ఉంది చీర. సేమ్ నాకు 2 ఉన్నాయి. ఒకటి మొత్తం ఈ కలర్ ప్లెయిన్, ఇంకొకటి సేమ్ కాంబినేషన్. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే నేను కూడా ఇంకొకసారి ఆ చీర కట్టుకునే ఉన్నాను. ఒకసారి 2 సార్లు కట్టాను. మళ్ళీ కూడా కట్టుకుంటాను. నాకు అంత నచ్చుతున్నాయి. బిన్ని క్రేపు ఇవి ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి మా అమ్మ దగ్గర నుంచి చూస్తున్నాను కదా, నాకు అందుకు ఇష్టం అనుకుంటా. అయినా నాకు అన్ని చీరలు ఇష్టమేనండి. ఇది ఇష్టం అది ఇష్టం అంటే దానిదే ప్రత్యేకత ఉంటాయి మన శారీస్. సో ఈ అందమైన చీర ఎవరికి కావాలో ఫోటో తీసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంది. ఇందులో బిన్నీ క్రేప్స్లోనే జార్జెట్స్ అండి. బిన్నీ జార్జెట్స్లో ఇవి కూడా బాగుంటున్నాయండి. బ్లూ కలరు స్కర్ట్ బోర్డర్స్ లాగా దీనిలోనే గోల్డ్ జరీతో డిజైన్ చేశారు. మీకు ఇలా చూపిస్తున్నాను కదా, మధ్యలో అంతా ఇలా రిచ్గా కనిపిస్తుంది. చెక్స్ ఇచ్చి డాలర్ బుటీస్ ఇచ్చారు. పైన కింద కంచి బోర్డర్స్ లాగా వచ్చేసినాయండి. ఇది వీలైతే మెన్షన్ చేయడానికి ట్రై చేస్తాం మేము. ఇవి కూడా ఇదిగో శారీ మొత్తం మధ్యలో అంతా ఇలా వస్తుంది. ఈ చీరలు ఇష్టపడే వాళ్ళు ఇంక అసలు ఆలోచించకుండా తీసుకునే కాంబినేషన్. ఎస్పెషల్లీ వైలెట్ కలర్కి సీ గ్రీన్ కదా, పళ్ళు ఇలా లైన్స్ వచ్చిందండి. బ్లౌజ్ అంతా ఇలా ఈ డిజైన్ ఏమనాలో మరి మీరు పెడుతున్నారు కదా, అలా చెప్పండి నాకు. సీ గ్రీన్ అనొచ్చు, సీ బ్లూ అనొచ్చు. ఇది మంచి కలర్స్ అండి. కాంబినేషన్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంత రిచ్ లుక్ వస్తున్నాయి ఇవి.
కట్టుకుంటుంటే. సో చీర ఎవరికైనా నచ్చితే ఫోటోలు తీసి పెట్టండి. నీట్గా మీతోనే కబుర్లు చెప్తూనే మీ చీర చూపిస్తూనే పనిలో పని నీట్గా మడతలు పెట్టేసుకుంటుంది మీరు అదమ్మా. చూసారా ఎంత బాగా పెట్టేసుకున్నాను. షీఈ్ హ్యాండ్లింగ్ వెరీ బ్యాడ్లీ అని కామెంట్ పెట్టిన వాళ్ళు ఎవరో వెనక్కి తీసేసుకోండి మీ కామెంట్ అని చెప్తూ ఇంకో చీర సాటిన్ లాగా వచ్చినాయండి. ఇవి క్రేప్ సిల్క్ సాటిన్ లాగా వచ్చింది. స్కై కలర్ అండి. ఇది ఒక రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ. అయితే నాకు చాలా అంటే చాలా బాగుంది. చూసారా డిజిటల్ ప్రింట్స్ లాగా సీ గ్రీన్ లాగే వచ్చింది. దాని మీద పింక్ తోటి సాటిన్ క్రేప్ లాగా ఉంది, సాటిన్ లాగా ఉంది. ఒక రేంజ్లో ఉందండి చీర. అయితే పైన కింద జరీ బోర్డర్స్ ఇచ్చారు. శారీ మొత్తం ఇలా వచ్చిందండి. మీకు ఫస్ట్ చూపించింది పళ్ళు, ఇదే కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది. సో ఈ చీర ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇవన్నీ కట్టుకుంటే మనం ఎంజాయ్ చేయగలుగుతామండి. చూస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఈ మధ్య మళ్ళీ ఇలాంటి చీరలు కట్టుకుంటున్నాను కదా. ఇదిగో ఇది మీరు అందరూ ఎవరికి నచ్చలేని చీర నేను కట్టుకుని వచ్చేసాను. ఇందులో వైలెట్ కలర్ ఎక్కడో ఉంది కదా అని మ్యాచ్ చేసుకున్నాను. బాగుంది కదా, చాలా లైట్ వెయిట్లో, చాలా చందేరి అండి. ఇది జార్జెట్ అండి. ఎక్కువ డిమాండెడ్ సారీస్ ఇవి. ఎక్కువ డిమాండ్ ఉంటుంది. ఓపెన్ చేయాలంటే భయం వేస్తుంది. అసలు ప్రతి చీర కట్టేసుకోవాలనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నేను 3 కుట్టించేసుకున్నా. 2 కట్టేసాను, ఇంకోటి కట్టాలి. చాలా బాగుంటున్నాయండి. స్కై బ్లూ, ఇది స్కై బ్లూ మీద పింక్ కలర్ కదా. ఫ్లవర్స్ చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఎప్పుడు ప్లెయిన్స్ కట్టుకుని నేను ఈ చీరలని ఈ మధ్య ఎంజాయ్ చేస్తున్నా. సో ఇదండి పళ్ళు కొంచెం ఎక్కువ వస్తాయి ఫ్లవర్స్. బ్లౌజ్లోనేమో దగ్గరగా ఇస్తారు చిన్న ఫ్లవర్స్. ఎక్కువ చూపించాం కదా అందుకని చూడకుండానే చెప్పేస్తాను. ఇది బ్లౌజ్ అండి. పైన ఉన్నది మంచి కలర్ కాంబినేషన్స్. స్కై కలర్కి పింక్, గ్రీన్ కలర్, మళ్ళీ దానిలో ఆరెంజ్ కలర్ కూడా మిక్స్ చేశారు. రోజెస్ని పెట్టినట్టుగా ఒక రేంజ్లో కనిపిస్తుంది ఈ డిజైన్ కూడా. కాంబినేషన్స్ అయితే ఇంక అసలు అల్టిమేట్. క్యాజువల్గా కట్టుకోవచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు బాడీ మీద. ఇవి చాలా బాగుంది. మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకైతే ఇంకా అలా కనిపిస్తారు అందంగా. ఇంకా అందులోనే ఇది కాఫీ కలర్ అండి. ఇది కూడా ఒక అసలు ఇవి సెలెక్ట్ చేయడం చాలా కష్టం అని మాత్రం నేనే చెప్పేస్తున్నా. ఎందుకంటే ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. చూసారా కాఫీ కలర్ మీద మస్టర్డ్ ఎల్లో అనొచ్చు, లేకపోతే లైట్ కాఫీ కలిపేసిన తర్వాత వచ్చిన కలర్ ఉంటుంది కదా, ఆ కలర్ ఫ్లవర్స్ని ఇస్తూ దానిపైన కూడా మళ్ళీ పైన కింద ఫ్లవర్స్ బోర్డర్ లాగా డిఫరెంట్ కలర్స్లో డిజైన్ చేశారండి. ఇది బ్రాసోలా కనిపిస్తుంది కానీ ఫ్లవర్ ప్రింటింగ్ దీని మీద వచ్చేసింది. బ్లౌజు స్మాల్ ఫ్లవర్స్ని అందులో శారీ బోర్డర్స్లో యూజ్ చేసినవి స్మాల్ ఫ్లవర్స్ని బ్లౌజ్ కింద డిజైన్ చేశారు. పళ్ళు అంతా అదే డిజైన్ కొంచెం పెద్దగా చేశారు. ఇది శారీ మొత్తం. ఇది చాలా అంటే చాలా, ఈ కలర్ ఎవర్ లేటెస్ట్ కింద తీసుకోవాలండి. తక్కువ మంది కడతారు కదా రెడ్లు. అంటే నా వరకు నేను ఫీల్ అవుతున్నది, రెడ్లు, గ్రీన్లు, బ్లూలు ఎక్కువ కడతాను. వైట్ కూడా కట్టేస్తాను, బ్లాక్ కడతాను, కానీ ఇది తక్కువ దొరుకుతుంది. దీని మీద తక్కువ పడేవి నా కళ్ళు. ఇప్పుడైతే చాలా అంటే చాలా అసలు ఇష్టపడుతున్నాను ఈ కలర్ని. అందుకే ఇంకా ఇది డాలర్ బూటీస్ వస్తాయి కదా, అలాగే సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. ఇది లైట్ క్రీమ్ కలర్ అండి. క్రీమ్ కలర్ మీద బ్లాక్తో ఇలా డాలర్ బూటీస్ లాగా ఇచ్చి, బ్లౌజ్ ఏమో చాలా డిఫరెంట్గా మనకి కలంకరీ ప్రింట్ లాగా కనిపిస్తుంది, కానీ ప్రింట్ డిజైన్ అండి అది. మనకి పళ్ళులో అవే బ్లౌజ్లో ఇచ్చిందే పళ్ళులో ఇచ్చారు. కట్టుకుంటే ఒక రేంజ్లో ఉంటుందండి. బ్రిక్ రెడ్, బ్లాక్, క్రీమ్ కలర్ కాంబినేషన్లో చాలా అంటే చాలా బాగుంది ఇది. ఇంకా అసలు ఈ క్లాత్ కూడా కొంచెం క్రేప్ సిల్క్ లాగా వచ్చిందండి. జార్జెట్, నేను జార్జెట్స్, క్రేప్స్ కొంచెం లిటిల్ బిట్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను. సో ఆ క్లాత్ని చూస్తే మీకు తెలిసిపోతుంది కాబట్టి నేను ఇంకెక్కువగా మెన్షన్ చేయటం లేదు. ఇది క్రేప్ సిల్క్ లాగే ఉంది. ఇది కూడా బెనారస్ జార్జెట్ అండి. బెనారస్ క్రేప్ జార్జెట్ అని వస్తున్నాయి కదా, మరి అది కూడా కావచ్చు. మనకి కడీ ప్రింట్ అని వస్తుంది కదా, అసలు అలా వచ్చేసింది. ఇది లతల్లాగా ఇచ్చేసారు. ఇదంతా పళ్ళు అండి. బ్లౌజ్ ఏమో బుటీస్ ఇచ్చారు. బోర్డర్ అంతా శారీ అంతా అలా వచ్చింది. నేను ఇలా చూపిస్తున్నాను మీకు అర్థమవుతుందండి. బ్లౌజ్ ఇందులోనే ఉంది. ఇదంతా బ్లౌజు, ఇది శారీ మొత్తం బోర్డర్స్ వచ్చింది. ఇది పళ్ళు వచ్చింది. ఎంబోజింగ్ లాగా వచ్చిందండి. ఇది మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇది పార్టీ వేర్. ఇది
పక్కగా చెప్పాలంటే పార్టీ వేర్. ఇదిగో మంచి బ్లూ అండి, ఇది రాయల్ బ్లూ అనొచ్చు, లేదంటే రాయల్ బ్లూ అనొద్దు, మామూలు నేవీ బ్లూలోనే షైనింగ్ రావటం వల్ల కొంచెం నేవీ బ్లూలో కొంచెం లైట్ వచ్చి మీకు బాగానే కనిపించేస్తుంది, ఎందుకంటే ఇది ఆల్రెడీ షైనింగ్ గానే ఉంది కాబట్టి మీకు పిక్చరైజేషన్లో ఇది అందేస్తుందని అనుకుంటున్నాను. బ్లూ అండి, గోల్డ్ సిల్వర్ జరీ, సిల్వర్ తక్కువే కనిపిస్తుంది కానీ సిల్వర్ కాదు, సిమెంట్ కలర్ అనొచ్చు. సో ఈ చీర పట్టుకోవాలన్నా కూడా ఇవి కొంచెం అన్నంత అందంగా కనిపిస్తున్నాయి. ఇది బిన్నీ జార్జెట్స్ అండి, సెమీ బిన్నీ క్రేప్స్ అండి. ఇవి కాఫీ కలర్, ఒక్కొక్కసారి ఒక్కొక్క కలర్, ఈ వీడియోలో కాఫీ కలర్ 2-3 వచ్చినట్టున్నాయి మనకి. దీనికి బిస్కెట్ కలర్ కాంబినేషన్లో జస్ట్ మనకి నార్మల్గా బిన్నీ సిల్క్ ఒరిజినల్స్ ఎలా ఉంటాయో సెమీస్ కూడా సేమ్ అదేలా వచ్చేస్తున్నాయి కదా, ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది. ఇది బ్లౌజు, పళ్ళు బోర్డర్స్ సేమ్ అంతా ఒకే బిస్కెట్ కలర్ అనొచ్చు. ఇది చాలా బాగుందండి, ఇది కూడా బాగుంది. బిన్నీ క్రేప్స్ ఎన్నున్నా కట్టేసుకోవచ్చు, ఎందుకంటే ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి మనకి ఒంటి మీద. సో అందుకనే నేను ఇష్టంగా కట్టుకుంటాను. ఇంకా ఇది పార్టీ వేర్ లాగే ఉందండి, క్యాజువల్గా కాకుండా మనం జాబ్స్ చేసినప్పుడు పార్టీస్ ఏమన్నా అయితే అలాంటప్పుడు కట్టుకుని వెళ్ళిపోవచ్చు. బాటిల్ గ్రీన్కి మిర్చి రెడ్ కాంబినేషన్లో చాలా బాగుంది. ఇది పళ్ళు అండి, అంత రిచ్ పళ్ళు లాగా ఇచ్చారు. ఇలా ఈ డిజైన్ ఇలా చూపిస్తున్నాను. ఇది రెడ్, మిర్చి రెడ్ బుటీస్ తోటి బోర్డర్స్ తోటి వచ్చింది. గ్యాప్ బోర్డర్స్ ఇచ్చినట్టు ఇచ్చారు బ్లౌజ్లో కూడా. మనకి తిరిగేసి చూపిస్తున్నాను, ఏం అనుకోద్దు, అర్థమవుతుందిగా మీకు. ఇది కింది సైడ్ వస్తుంది గ్యాప్ బోర్డర్స్లోని. శారీ మొత్తం బుటీస్ వచ్చి లైన్స్, జరీ లైన్స్ అడ్డంగా వచ్చింది. సో ఈ చీర ఓవరాల్ లుక్ ఇలా వస్తుందండి. ఇది పైన కింద కూడా గ్యాప్ బోర్డర్స్ వచ్చినాయి, నేనే కంగారు పడ్డాను, మ్యాంగో బుటీస్ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగుంది, గ్రీన్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో. ఇంకా ఇదొకటండి, వైలెట్ కలర్కి లావెండర్, డార్క్ వైలెట్కి లావెండర్ కలర్ అనొచ్చు, లేదంటే ఆనియన్ పింక్ అనొచ్చు. ఇది ఆనియన్ పింక్ కూడా కొంచెం డార్క్ కలర్, అడ్డన్ లైన్స్, టూ లైన్స్ జాయింట్ కింద మనకి డిజైనింగ్ మీకు కనిపిస్తూ ఉంటుంది. పళ్ళు రిచ్ పళ్ళు వచ్చింది, బ్లౌజ్ సేమ్ అదే లైన్స్ ఇచ్చేసారు. చూడండి అసలు ఈ కలర్ అందం ఇలా చూస్తే తెలుస్తుంది. శారీ మొత్తం ఒక బాగుందండి, ఇంకా అసలు వర్ణించడానికి నాకు మాటలు కూడా రావటం లేదు. గ్యాప్ బోర్డర్స్లో వచ్చింది, చాలా బాగుంది. ఈ కలర్ లేకపోయి బిన్నీ క్రేప్స్ ఇష్టం ఉంటే, కొంచెం మెరవాలి అని అనుకుంటే కట్టుకోవచ్చు, మీరు కట్టుకోకపోతే నేను కూడా కట్టుకోవచ్చు. కొన్ని నేను కట్టేసుకుంటాను ఇలా, బాగా నచ్చినాయి. ప్రతిదీ నేను సెలెక్టివ్గా తీసుకొస్తున్నాను కదా, అందుకే ఏమీ వెళ్ళకపోయినా బెంగపెట్టుకోవట్లేదు, హాస్ని అమ్మవారికి కట్టేస్తానని నేను కట్టేసుకుంటున్నాను. సో ఈ చీర చాలా అంటే చాలా బాగుంది కాంబినేషన్. ఎవరికైనా నచ్చితే ఫోటో తీసి పెట్టండి. ఇంకా ఇదైతే చాలా కాస్ట్లీదండి, చూడగానే నచ్చేసింది. రాజశ్యామల నవరాత్రుల్లో మెహందీ గ్రీన్ అండి, పక్కగా మెహందీ గ్రీన్ కాస్ట్లీ శారీ అండి ఇది. ఇది యాంటిక్ జరీ లాగా ఇచ్చారు, పళ్ళు అంతే ఇలా ఉంది. మనకి బ్లౌజ్కి వచ్చేసరికి ప్లెయిన్ ఇచ్చారు, బుటీస్ వచ్చినాయా, ప్లెయిన్ వచ్చిందా, ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్, బ్లౌజ్ వచ్చింది. బ్లౌజ్ ప్లెయిన్ ఇలా సింగిల్ బార్డర్ ఇచ్చారు, శారీ మొత్తం బుటీస్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్. ఇది అండి దీని అందం, అంటే అసలు కట్టుకుంటే ఇది ఒక అఫీషియల్ లుక్ వచ్చేస్తుంది. మనం రెగ్యులర్గా అన్ని కలర్స్ కట్టేశాను, నేను డిఫరెంట్ కలర్ కావాలి అని అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. ఇంకా అసలు మెహందీ గ్రీన్, దానికి తోడు ఇది కొంచెం లేటెస్ట్గానే రెగ్యులర్ లాగా అనిపించట్లేదు కదా. డ్రై వాష్ శారీ అండి ఇది, షాంపూ వాష్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, కానీ ఫస్ట్ టైం మాత్రం డ్రై వాష్కి ఇచ్చుకోండి. జరీ కోటాలు మాత్రం డ్రై వాష్కి ఇచ్చుకోకండి, జాగ్రత్తగా మీరే ఉతుక్కోండి. జరీ కోటాలు చాలా మంది కొనుక్కుంటున్నారు కదా, వారందరికీ తెలియజేస్తున్నాను. జరీ కోటాలు ఐరన్కి ఇచ్చినా కూడా మీరు ఐరన్కి 4 మడతల మీద చేయమని చెప్పండి. అదే మొన్న చెప్దామని వీడియోలో మర్చిపోయాను, ఐరన్కి ఇచ్చినా కూడా జాగ్రత్తగా చేయించుకోండి. ఇది మాత్రం లాస్ట్ చీర అయినా కూడా ఎల్లోకి రెడ్ కాంబినేషన్, చాలా అంటే చాలా వండర్ఫుల్. లెమన్ ఎల్లో అని చెప్పొచ్చండి. ఇది లెమన్ ఎల్లో కంటే కొంచెం డార్క్ కింద ఉంది, మ్యాంగో ఎల్లో కూడా కాదు, అలా అని మంచి ఎల్లోకి మంచి రెడ్. ఇంకా అంతే, మీకు ఈ కలర్ పిక్చరైజేషన్లో అందేస్తుంది. బెనారస్ జార్జెట్
బిన్ని క్రేప్ లాగా కనిపిస్తుంది ఆల్మోస్ట్. చాలా అంటే చాలా బాగుంది. లైన్స్ వచ్చింది పళ్ళు అంతా. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి, ఇలా చెక్స్ వచ్చింది. ఎల్లో కలర్ కర్టన్స్లో ప్లెయిన్ వస్తుంది కదా, ఎల్లో కలర్ చెక్స్తో ఇంత అందమైన ఈ చీర. పైన బోర్డర్స్ ఓన్లీ లైన్స్ ఇచ్చి కింద అంటే పైన కింద తిరిగే చూపించానేమో, ఒక సైడ్ బోర్డర్స్ లైన్స్ ఇచ్చారు, ఇంకొక సైడ్ బోర్డర్స్ మాత్రం ఈ పైకు కిందకు అది మరి తర్వాత చూసుకోవచ్చు, మీరు కట్టుకునేటప్పుడు చూసుకోవచ్చు. కానీ తీసుకున్న వాళ్ళు పైనే సింపుల్గా ఇచ్చారండి, కిందే అలా వచ్చింది. ఓపెన్ చేస్తే కానీ తెలియదు కదా, కానీ ఇది ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది. సో హెల్ప్లెస్ ఇందులో. లాస్ట్ చీర బాగా యాజ్ యూజువల్ మడతలు పెట్టేసి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటున్నా. మీరాదమ్మ, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ రాధమ్మ వ్లాగ్స్. థ్యాంక్ యూ.